ఓం శ్రీ మాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఇవాళ నిజామాబాద్ దగ్గరున్న బోధన్కి వచ్చాము. పప్పులు తీసుకుందామని వచ్చాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. ఈ వీక్లీ మార్కెట్ని చూస్తూ పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు గురించి చెప్పుకుందాము. పొట్టుపప్పు తింటే పుట్టెడు లాభాలు అని అంటారు కదా, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మినప్పప్పు అంటేనే పోషకాల గని. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినప్పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఈ పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు, దీనిని తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ని పొందవచ్చు. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు మినపప్పుతో చేసిన వంటకాలు ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. పొట్టు తీయని మినపప్పు తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం. ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రోటీన్స్తో పాటు ఇతర పోషకాలు రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ పప్పులోని పోషకాలు సన్ ట్యాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు మేలు జరుగుతుంది. ఇక పొట్టు పెసరపప్పు విషయానికి వస్తే మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి. దీనివల్ల మన శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. పెసరపప్పులో ప్రోటీన్స్, పొటాషియం, ఐరన్, విటమిన్ B6, నియాసిన్, ఫోలేట్ ఉంటాయి. దీంతో పాటు పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు. అంతేకాకుండా గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలను కూడా దూరం అవుతాయి. పొట్టు పెసరపప్పులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. ఎప్పుడైతే బాడీ వీక్గా అనిపిస్తుందో అప్పుడు పెసరపప్పు తినాలని సూచిస్తున్నారు. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం ద్వారా కడుపులో వేడిని నివారించవచ్చు. మొత్తానికి ఇవి అండి పొట్టుపప్పుతో మనకి కలిగే లాభాలు. నెక్స్ట్ మార్కెట్ నుంచి పక్కనే ఉన్న చక్రేశ్వర ఆలయానికి వచ్చాము. ఈ గుడి గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. గుడిలో దర్శనం చేసుకున్నాక పేలాల బట్టి చూద్దామని వచ్చాము. కొంతమంది పేలాలు అంటారు, కొంతమంది మరమరాలంటారు, ఇంకొంతమంది బొరుగులు అని కూడా అంటారు. మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు వరి నుంచి ఈ మరమరాలు ఎలా చేస్తారో చెప్పుకుందాము. ముందుగా వడ్లను వేడి నీళ్ళల్లో ఒక 10 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత వాటిని ఆరబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వేడి నీళ్ళల్లో ఉడికిన వడ్లని వేయిస్తారు. అలా వేయించిన వడ్లను మళ్ళీ కూల్ వాటర్లో పోస్తారు. అవి మెత్తగా అవుతాయి. వాటిని చల్లార్చి డస్ట్ క్లీన్ చేసి పొట్టు తీస్తారు. అలా తీసిన తర్వాత అది బాయిల్డ్ రైస్ అయింది. ఈ బాయిల్డ్ రైస్ని దాని టెంపరేచర్ని బట్టి ఎండలో ఆరబెడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ బాయిల్డ్ రైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బియ్యం రోస్టర్లోకి వెళ్తున్నాయి. అలా రోస్టర్లోకి వెళ్ళిన తర్వాత బియ్యం బయటికి రావడంతోనే డస్ట్ క్లీనింగ్ అవుతాయి. మీరు ఇది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నెట్లో నుంచి డస్ట్ కిందకి సపరేట్ అవుతోంది. మేము వచ్చింది వీకెండ్ అంటే సండే రోజు. అందుకని వీళ్ళు ఇక్కడ ఇవాళ ఈ ఒక్క ప్రాసెసే చేస్తారంట. ఇక్కడ రోస్టర్లో బాయిల్ అయిన తర్వాత ఆ పక్కన శుభ్రంగా డస్ట్ క్లీన్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన రైస్ ఇలా పైకి వెళ్తోంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు.
మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అందులో నుంచి పొగలు కూడా వస్తున్నాయి. రోస్టర్లో వేడి కోసం ఒలిచేసిన మొక్కజొన్న బెండ్లను వేస్తున్నారు. మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇవి అలా తయారు చేసిన మరమరాలు. ఇంకా ఇవేమో సపరేట్ చేసిన వేస్టేజ్. మొత్తానికి అలా పేలాల బట్టి, అదేనండి మరమరాల బట్టి చూడడం అయిపోయింది. పక్కనే ఉన్న షాప్కి వచ్చాము. బట్టీలో ఉప్పు వేసి వేయించిన ఉప్పు పల్లీలు తీసుకుంటున్నాము. ఇంకా బోధన్ నుంచి నిజామాబాద్ వస్తుంటే దారిలో జానకంపేట్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ అష్టముఖి కోనేరుకి గుడికి స్పెషాలిటీ ఉందంట. ఉండేది నిజామాబాద్లోనే, కానీ నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ గుడి గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the video. Do like, share and subscribe.